ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. సినీ నటి శ్రీరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో షరతులతో ముందస్తు బెయిల్ దక్కింది. వారానికోసారి దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని శ్రీరెడ్డిని ఆదేశించింది. 10,000 రూపాయలతో 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. చిత్తూరు పోలీసులు పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కు విచారణ అర్హత లేదని కొట్టేసింది. అనకాపల్లిలో నమోదైన కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయి రోహిత్ వాదనలు వినిపించారు. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి అత్యంత అభ్యంతరకరమైన భాష వాడారన్నారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి విచారణను వారం రోజులకు వాయిదా వేశారు. కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాలోని కేసులకు సంబంధించి శ్రీరెడ్డికి నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు. సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత వారి కుటుంబ సభ్యులను దూషిస్తూ అసభ్యకర పోస్టులు పెట్టడంపై ఏపీలో కేసులు నమోదయ్యాయి. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన 6 కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం శ్రీరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరపగా విశాఖ పోలీసులు నమోదు చేసిన కేసులో షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. శ్రీరెడ్డిపై కర్నూలు 2 టౌన్, కృష్ణా జిల్లా గుడివాడ 1 టౌన్, విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఠాణాలో నమోదైన కేసుల్లో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు శిక్షకు వీలున్నవే కావడంతో శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూచించింది. తనపై కేసులు నమోదైన తర్వాత మంత్రి నారా లోకేష్ కు ఓ లేఖ రాశారు. తాను తప్పు చేసినట్లు ఒప్పుకున్నానని చంద్రబాబు, లోకేష్, హోంమంత్రి అనితతో పాటు వారి కుటుంబ సభ్యులు, టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తల్ని, మీడియాను క్షమించాలని కోరారు. కేసుల నుంచి విముక్తురాలను చేయాలని లోకేష్ అన్నను వేడుకుంటున్నానన్నారు.